హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మా పాప బయటికెళ్తున్నామండి. సో, మా పాపకి నైట్ డ్రెసెస్ కావాలి అని చెప్పేసి తీసుకెళ్తున్నాను. ఆల్రెడీ మా మా అబ్బాయిని వాళ్ళ ఫ్రెండ్ బర్త్‌డే ఉందని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చాడనమాట. సో, ఇక్కడ మా పాపను నన్ను పికప్ చేసుకొని మా పాప కోసం నైట్ డ్రెస్ కొనడానికైతే ట్రెండ్స్‌కైతే వెళ్తున్నాము. ఫస్ట్ జుడియోలో చూద్దాం అనుకున్నాము. సో, మళ్ళీ వెళ్ళే దారిలోనే ట్రెండ్స్ కాబట్టి ఇట్లా యూటర్న్ చేసుకొని వెళ్ళొచ్చులే ఇక్కడ మనకు లేకపోతే అని చెప్పేసి ట్రెండ్స్‌కైతే వచ్చేసాము. ఇక్కడొచ్చిన తర్వాత అన్నీ చూసామనమాట. మా పాప సైజ్‌కి తగ్గట్టుగా అసలు ఇక్కడ నైట్ డ్రెసెస్ అస్సలు ఏం లేవండి. ఇంకా అందులో స్టోర్ గూడా క్లోజింగ్ టైం కాబట్టి అసలు పెద్దగా చూసేదానికి కూడా టైం గూడా లేదనమాట. ఎక్కడున్నావు బేబీ? ఏం చేస్తున్నావు? అందరు కనపడుతున్నారు. అన్న నన్నే చూస్తున్నారు. ఆల్రెడీ ఉన్నాయి కదా సేమ్. సేమ్ కానీ నాకు వద్దు ఇవి. చూసావా? ప్లీజ్ అవి సేమ్మా, మళ్ళీ అలాంటివి ఎందుకు? ప్లీజ్ ప్లీజ్ డాడీ. వద్దు బేబీ, సేమ్ ఎందుకు మళ్ళీ? సార్ వేరే చెప్పులు ఇస్తావా? వేరే ఏమన్నా? ఫైనల్‌గా ఇంకా స్లిప్పర్స్ అన్నీ ట్రై చేసింది. ఇంట్లో ఆల్రెడీ 2, 3 పెయిర్స్ ఉన్నాయండి. చాలా ఉన్నాయన్నమాట. సో, మళ్ళీ ఎందుకు కొనడం అని చెప్పేసి స్లిప్పర్స్ అయితే కొనలేదు. ఇంకా వెళ్ళే దారిలో గజేంద్ర జ్యూస్ షాప్ ఉంటే అక్కడ మేమందరం జ్యూస్ తాగాము. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి మసాలా బొరుగులు కనిపిస్తే చాలండి ఖచ్చితంగా కొనుక్కుంటాడు. ఇవి మాత్రం కంపల్సరీ తినాల్సిందే అనమాట. ఈ షాప్ వచ్చేసి లిక్కీస్ పక్కనే ఉందనమాట. లిక్కీ షోరూమ్ పక్కనండి. సో, ఇక్కడ వచ్చేసి మేము మసాలా బొరుగులు తీసుకున్నాము. ఇంక ఇది ఒక్కటే పార్సెల్ తీసుకొని ఇంకా మా అబ్బాయిని పికప్ చేసుకోవడానికైతే వెళ్ళాలి. ఇప్పటికే ఆల్మోస్ట్ టైం 10 అయిపోతుందనమాట. ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళి మా బాబుని పికప్ చేసుకొని ఇంటికెళ్ళాలనమాట. ఒకసారి మనకి ఇక్కడ టేస్ట్ చేస్తాను మా బుడ్డది. కొంచెం స్పైసీగా కావాలి అని అడిగి మరీ స్పైసీ వేయించుకునిందనమాట. ఎట్లా జరిగింది బర్త్‌డే? సూపర్గా జరిగింది. మా వాడి ఫ్రెండ్ బర్త్డేకి వచ్చాడండి. పికప్ కోసం వచ్చాము, పికప్ చేసుకున్నాము. అలాగే ఇదిగో రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చానంట. ఒక ల్యాప్టాప్కి పెద్ద ఎయిర్స్ మానిటర్ ఉంది, పెద్దది 28 ఇంచెస్ 30 ఇంచెస్. దాన్ని కనెక్ట్ చేసాము, గేమ్స్ ఆడుకున్నాము. అవునా? కేక్ కటింగ్ అయిపోయాక ఎంతసేపు చాలా సేపు అయింది, లేట్ అయింది కదా. నన్ను చూసుకొని 9కే కాల్ చేసి ఉంటాం. 9కే అందరూ కాల్ చేయాలి కదా, తొందరగా వెళ్తాం. అందరూ వెళ్ళిపోయారు. నేనే మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఉంది కదా. మరి టాప్ సీక్రెట్ రేపు ఎగ్జామ్. మరి ఇంతసేపు లేట్ సంస్కృత్ అండ్ తెలుగు చాలా లాంగ్, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. సో ఫ్రెండ్ బర్త్డే అని చెప్పేసి డ్రాప్ చేసామండి. బర్త్డే పార్టీ చూసుకొని ఇప్పుడు పికప్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాం. బాయ్. ఇంటికి వెళ్ళాక కలుస్తాం. బాయ్. అదన్నమాట. మా అబ్బాయిని పికప్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి 10:15 అలా అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరలో వచ్చేసామన్నమాట. సో చాలా లాంగు, మేము తిరుపతి చుట్టూ వేయాల్సి వచ్చింది, అంత దూరం ఉందన్నమాట. ఇంకా బాబుని పికప్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. రిటర్న్ గిఫ్ట్స్ చూసేయండి. పార్టీకి వెళ్ళి ఇప్పుడే వచ్చాడు. వాళ్ళు ఏమి ఇచ్చారు ఓపెన్ చేయండి. స్పైడర్మ్యాన్ కిచెన్, ఒక అప్సరా పెన్సిల్, ఒక టైర్ ఎరేజర్. చూడండి, ఒక టైర్ ఎరేజర్, లవ్ షేప్ మ్యాగ్నెట్స్, పాప్-అప్స్. ఓకే, నువ్వు ఓపెన్ చేయి. పెన్సిల్ నీకు కూడా. పెన్సిల్, ఎరేజర్, కీ చైన్, ఒక పికాచు కీ చైన్, బ్లూ కలర్ ఎరేజర్, పర్ఫెక్ట్, 2 magnets, హాట్ షేప్. ఇటు చూడండి ఇద్దరు. అంతే. ఇప్పుడు పాప్-అప్స్ ఎలా వర్క్ అవుతాయో చూపిస్తా. ఇప్పుడు వద్దు నాన్న, ఓపెన్ చేయకున్నాను ప్లీజ్, ఇల్లు గలీజ్ అయిపోతుంది. సౌండ్ రాలేదు, అది సౌండ్ నో సౌండ్. ఇంకొకటి చూపిస్తా. అది సౌండ్ రావట్లేదు.
ఎస్ ఇప్పుడు సౌండ్ వచ్చింది. ఇది మా చెల్లి వేసింది అనమాట గోడ. ఎస్ సౌండ్ వచ్చింది. ఇంకా చాలు హౌస్ అంతా గలీజ్ అయిపోతుంది. ఇప్పుడు క్లీన్ చేయలేను, పడుకోవాలి కదా, పడుకోవాలి. వేస్ట్ అయిపోయింది బేబీ. అన్నయ్యవి బాగా సౌండ్ వస్తున్నాయి. సరే ఇంకొద్దు, స్టాప్ ఇట్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. Like, share and subscribe. Don't forget to subscribe.